అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు నేను స్వరాజ్ ఎఫ్ఈ సిరీస్ నుంచి, అంటే ఫ్యూయల్ ఎఫిషియంట్ సిరీస్ నుంచి 855 ఎఫ్ఈ న్యూ మోడల్‌ని రివ్యూ చేయబోతున్నాను. ఈ వీడియోలో మీరు ఈ సరికొత్త 855 ఎఫ్ఈ మోడల్‌లో ఎన్ని రకాల వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, వారంటీ ఎంతకాలం ఇస్తున్నారు, ప్రధాన ప్రత్యేకతలు ఏవేవి ఉన్నాయి, ఇంకా మైలేజ్ డీటెయిల్స్, ఇటువంటి ముఖ్యమైన వివరాలు అన్నీ మీరు తప్పకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూసేదానికి ప్రయత్నించండి. స్వరాజ్ కంపెనీ వారు ఈ 855 ఎఫ్ఈ మోడల్‌ని మొదటిగా 1983వ సంవత్సరంలో లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ ట్రాక్టర్‌కి ఉన్న క్రేజ్ అయితే ఏమీ తగ్గలేదండి. సెపరేట్ ఫాలోయింగ్ ఉంది అసలకి ఈ మోడల్‌కి. మన ఇండియాలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ మోడల్. నేనైతే ఆంధ్రాలో ఈ 855 ఎఫ్ఈ మోడల్స్‌ని ఎక్కువగా గుంటూరు జిల్లాలో చూశానండి. వేరియంట్స్ విషయానికి వస్తే ఈ 855 ఎఫ్ఈ న్యూ మోడల్‌లో 2 రకాల ప్రైమరీ వేరియంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చేసి ఒకటి 2 వీల్ డ్రైవ్, మరొకటి 4 వీల్ డ్రైవ్. తర్వాత సబ్ వేరియంట్స్ విషయానికి వస్తే గేర్ బాక్స్ పరంగా ఒక్కో ప్రైమరీ వేరియంట్‌లో 4 రకాల సబ్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చేసి 8+2 సెంటర్ షిఫ్ట్ గేర్ బాక్స్, 8+2 సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్, 12+3 సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ మరియు 12+12 సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ విత్ షటిల్ షిఫ్ట్ టెక్నాలజీ. గేర్ బాక్స్ పరంగా ఉన్న సబ్ వేరియంట్స్ మొత్తం ఇవేనండి. నెక్స్ట్ 4 వీల్ డ్రైవ్ వేరియంట్‌కి వచ్చే ఫ్రంట్ యాక్సిల్ పరంగా 2 రకాల సబ్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చేసి ఒకటి వాటర్ సీల్డ్ బెవెల్ యాక్సిల్ వేరియంట్, మరొకటి ఇండస్ట్రియల్ యాక్సిల్ వేరియంట్. మనం ట్రాక్టర్‌ని ఎక్కువగా బురద పనులకి వాడే పనికైతే వాటర్ సీల్డ్ బెవెల్ యాక్సిల్ వేరియంట్ తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఆ యాక్సిల్‌కి సీల్లు పోయే కంప్లైంట్ అయితే ఏమీ ఉండదు. తర్వాత హెవీ వర్క్స్‌కి అంటే మనం ఇండస్ట్రియల్ యాక్సిల్ వేరియంట్‌నే తీసుకోవడం బెటరు. ఎందుకంటే ఆ యాక్సిల్ కొంచెం హెవీగా ఉంటుంది. లోడింగ్‌కి, డోజింగ్‌కి, టీఓటీ హార్వెస్టర్‌కి, క్రేన్ సెటప్‌కి ఈ ఇండస్ట్రియల్ యాక్సిల్ వేరియంట్ అనేది బాగుంటుంది. ప్రెజెంట్ మన ముందు ఉన్న ఈ వేరియంట్ వచ్చి 2 వీల్ డ్రైవ్ ప్రైమరీ వేరియంట్‌లో ఉన్న 12+3 గేర్ బాక్స్ సబ్ వేరియంట్. ఇప్పుడు ఈ ట్రాక్టర్‌లో ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే ముందుగా సేఫ్టీ ఫీచర్స్. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్‌లో మనకి సేఫ్టీ పరంగా కేవలం సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ మరియు ట్రాన్స్పోర్ట్ లాక్ ఈ 2 మాత్రమే ఉన్నాయి. సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ చేసే పనేంటంటే అది ట్రాక్టర్‌ని గేర్‌లో ఉండగా స్టార్ట్ కానివ్వదు. రెయిన్ సెలెక్షన్ లివర్ మరియు పీటీఓ లివర్ ఈ 2 న్యూట్రల్‌లో ఉంటేనే ట్రాక్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ లాక్ వల్ల కలిగే లాభం ఏంటంటే మనం ట్రాక్టర్‌ని తీసుకొని ఎక్కడికైనా ట్రావెల్ అయ్యే సమయంలో మనం గాని ట్రాన్స్పోర్ట్ లాక్‌ని ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఈ ట్రాన్స్పోర్ట్ లాక్ అనేది హైడ్రాలిక్ సిస్టమ్‌ని మొత్తం లాక్ చేసేస్తుంది. ఇంకా హైడ్రాలిక్స్ అనేవి పనిచేయవు. పొరపాటున మన కాళ్ళు గాని, చేతులు గాని హైడ్రాలిక్ లివర్స్‌కి తగిలినా గాని ఏమీ ఇబ్బంది ఉండదు. ట్రాక్టర్ డ్రైవర్లకి అసలైన సేఫ్టీ ఏంటంటే ఆర్ఓపీఎస్. అంతటి ఆర్ఓపీఎస్‌ని ఈ లేటెస్ట్ మోడల్స్‌లో కూడా ఇవ్వట్లేదండి. ఎలాగో స్టాండర్డ్‌గా ఇవ్వట్లేదు. కనీసం ఆప్షనల్‌గా కూడా ఇవ్వట్లేదండి. ఈ ఆర్ఓపీఎస్‌ని కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇంకా నార్మల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్‌లో మొదటిగా లో, మీడియం, హై 3 రకాల స్పీడ్స్‌తో ఉన్న 15 స్పీడ్ సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ అయితే ఉంది. తర్వాత అడ్జస్టబుల్ ఫ్రంట్ యాక్సిల్, ఇంజిన్ ఆయిల్ కూలర్, 400 గంటల లాంగర్ ఇంజిన్ ఆయిల్ సర్వీస్ ఇంటర్వెల్, హైడ్రాలిక్ పంపు, పవర్ స్టీరింగ్ పంపు సెపరేట్‌గా ఉంది. ఇంకా డ్యూయల్ పీటీఓ, డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్, ఇండిపెండెంట్ పీటీఓ క్లచ్ ఇవన్నీ ఉన్నాయండి. ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క ఫ్రంట్ వ్యూ. మనం చూసేదానికైతే ఈ విధంగా ఉంటుంది. ఈ బానెట్ వచ్చేసి న్యూ స్టైలిష్ సింగిల్ పీస్ షీట్ మెటల్ బానెట్. ఫ్రంట్‌లో ఉన్న ఈ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి స్టాండర్డ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్. తర్వాత ఫ్రంట్ గ్రిల్ మీద స్వరాజ్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఈ గ్రిల్ వచ్చేసి స్ప్లిట్ టైప్ గ్రిల్ అండి ఇది. తర్వాత లెఫ్ట్ సైడు మరియు రైట్ సైడు 2 వైపులా కూడా గ్రిల్స్ అయితే ఉన్నాయి. మనం ఈ బానెట్‌ని ఓపెన్ చేయాలంటే ఈ లాక్‌ని అలా లెఫ్ట్ అని కింద ఉన్న సపోర్ట్ ప్లేట్‌ని పైకి లేపితే చాలు, బానెట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ బానెట్‌ని సపోర్ట్ చేసేది సింగిల్ హైడ్రాలిక్ స్టార్టే. బానెట్ ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది. బానెట్ ఓపెన్ చేశాక ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్‌లో మనకి ఫ్రంట్‌లో రేడియేటర్ అయితే కనిపిస్తుంది. ఈ రేడియేటర్ వెనకాలే మనకి కూలెంట్ ఓవర్‌ఫ్లో రిజర్వాయర్ ట్యాంక్ అయితే ఉందండి. తరువాత ఇంజిన్ సెక్షన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్‌లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్‌లైన్, వర్టికల్, 4 స్ట్రోక్, 3 సిలిండర్, లిక్విడ్ కూల్డ్,
నాన్ టర్బో డీజిల్ ఇంజిన్. ఈ ఇంజిన్ 50-55 హార్స్ పవర్ కేటగిరీకి చెందింది. ఈ ఇంజిన్‌కి 26.1% బ్యాకప్ టార్క్ అయితే ఉందండి. ఇంకా టార్క్ వచ్చేసి 205-210 న్యూటన్ మీటర్ల టార్క్‌ని అయితే జనరేట్ చేయగలదు. ఇంజిన్ సీసీ వచ్చి 3478.2 సీసీ అండి. తర్వాత ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చేసి 2000 ఆర్‌పిఎం ఉంది. నెక్స్ట్ ఎయిర్ క్లీనర్ టైప్ వచ్చేసి 3 స్టేజ్ ఆయిల్ బాత్ టైప్ ఉంది. మరియు దానికి ప్రీ క్లీనర్ కూడా ఉంది. ఇంజిన్ ఎస్ఎఫ్సి వచ్చి 257 గ్రామ్స్ పర్ కిలోవాట్ అవర్ ఉంది. ఈ ఎస్ఎఫ్సి వాల్యూ ఎంత తక్కువ ఉంటే ఆ ఇంజిన్ అంత మంచి మైలేజ్‌ని ఇస్తుంది. తర్వాత ఫ్యూయల్ పంప్ విషయానికి వస్తే ఈ ఇంజిన్‌కి బోష్ కంపెనీ వారి ఇన్‌లైన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్‌ని అయితే ఫిట్ చేస్తున్నారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 62 లీటర్లు ఉంది. ఇప్పుడు ట్రాక్టర్‌కి రైట్ సైడ్‌లో ఉన్న వస్తువుల్ని చూద్దాం. రైట్ సైడ్‌లో మనకి ఫస్ట్ బ్యాటరీ అయితే కనిపిస్తుంది. ఇది 12 వోల్ట్ బ్యాటరీ. బ్యాటరీ కేస్ మీద స్వరాజ్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది సెల్ఫ్ మోటార్ అండి. తర్వాత కిందనే హైడ్రాలిక్ ఫిల్టర్ అయితే ఉంది. దాని పక్కనే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఉంది. నెక్స్ట్ పైన వచ్చేసి ఇండివిడ్యువల్ హైడ్రాలిక్ అండ్ పవర్ స్టీరింగ్ పంప్స్ అయితే ఉన్నాయి. ఇది ఆల్టర్నేటర్. తర్వాత ట్రాక్టర్‌కి లెఫ్ట్ సైడ్‌లో డీజిల్ ఫిల్టర్ మరియు వాటర్ సెపరేటర్ అయితే ఉంది. ఈ వాటర్ సెపరేటర్ యొక్క పని వచ్చి డీజిల్‌లో ఉన్న వాటర్‌ని సెపరేట్ చేయడం. పవర్ స్టీరింగ్‌కి సెపరేట్ ఆయిల్ ట్యాంక్ ఉంది. ఈ వేరియంట్‌కి సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ ఉంది. అదే 4 వీలర్ వేరియంట్‌కి అయితే డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ ట్రాక్టర్‌లోకి ఎక్కుదాం పదండి. మనం ట్రాక్టర్‌లోకి ఎక్కేదానికి ఇక్కడ సింగిల్ ఫుట్ స్టెప్ కలిగి ఉన్న ప్లాట్‌ఫామ్ అయితే ఉంది. ఈ డ్రైవర్ సీట్ వచ్చి అడ్జస్టబుల్ సీటేనండి. 4 విధాలుగా అడ్జస్ట్ అవుతుంది. ముందుకి, వెనక్కి మరియు పైకి, కిందికి. నేనైతే ఇప్పుడు ఈ డ్రైవర్ సీట్‌లో కూర్చుంటున్నాను. డ్రైవర్ సీట్‌లో నుంచి ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉందండి. ఇది 3 స్పోక్ స్టీరింగ్ వీల్. ఈ స్టీరింగ్ వీల్‌కి మధ్యలో ఒక హార్న్ కూడా ఉందండి. తరువాత క్లస్టర్ విషయానికి వస్తే ఇందులో మనకి ఇంజిన్ ఆర్‌పిఎం మీటర్, డిజిటల్ హవర్ మీటర్, ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ గేజ్, ఫ్యూయల్ గేజ్ వీటితో పాటు మరికొన్ని అలర్ట్స్ అండ్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఓల్డ్ మోడల్ మీద ఈ న్యూ మోడల్ క్లస్టర్ అయితే బాగుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి లైటింగ్ సిస్టమ్ కంట్రోల్స్‌కి సంబంధించింది. ఇదొచ్చేసి టర్న్ ఇండికేటర్స్‌కి సంబంధించింది. రైట్ సైడ్‌లో ఇది హ్యాండ్ యాక్సిలరేటర్. తర్వాత కిందొచ్చేసి హజార్డ్ లైట్స్ స్విచ్ అయితే ఉంది. ఇది కీ ఏరియా. నెక్స్ట్ ఇది ఫ్యూజ్ బాక్స్. ఇది ఫ్యూయల్ కట్ ఆఫ్ లివర్. తర్వాత ఇదొచ్చేసి పార్కింగ్ బ్రేక్ లివర్. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ లాక్‌ని డ్రైవర్ సీట్ కిందనే ఇచ్చున్నారు. నెక్స్ట్ డ్రైవింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ సీటింగు ఇంకా గేర్ లివర్స్ పొజిషన్ అయితే మొత్తం బాగానే ఉంది. కాకపోతే ఇది ఫ్లాట్ ప్లాట్‌ఫామ్ కాదు. తర్వాత డ్రైవర్‌కి ఫుట్ రెస్ట్‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్మిషన్ సిస్టమ్ విషయానికి వస్తే ముందుగా ఈ ట్రాక్టర్‌లో ఉన్న క్లచ్ వచ్చి డబుల్ క్లచ్. ఒకటి గేర్ బాక్స్‌కి, మరొకటి పీటీఓకి. మొత్తం గేర్లు వచ్చి 15 గేర్లు ఉన్నాయి. అందులో 12 గేర్లు ముందుకి మరియు 3 గేర్లు వెనక్కి. గేర్ బాక్స్ టైప్ వచ్చేసి సైడ్ షిఫ్ట్ పార్షియల్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్. ఇంకా ఈ ట్రాక్టర్ ఒక గంటకి 30.9 కిలోమీటర్ల వేగంతో ముందుకైతే వెళ్ళగలదు. బ్రేక్స్ వచ్చేసి ఆయిల్ బ్రేక్స్ ఉన్నాయి. ఇది రైన్ సెలెక్షన్ లీవర్. ఇందులో లో, మీడియం, హై ఈ 3 రకాల స్పీడ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇదొచ్చేసి ఇండిపెండెంట్ పీటీఓ క్లచ్. తర్వాత ఇది పీటీఓ లివర్. స్టాండర్డ్ 540 మల్టీ స్పీడ్ పీటీఓ మరియు రివర్స్ పీటీఓ ఉంది. తర్వాత రైట్ సైడ్‌లో వచ్చేసి మనకి మెయిన్ గేర్ షిఫ్ట్ లివర్ అయితే ఉంది. ఇందులో రివర్సు, ఫస్ట్, సెకండ్, థర్డ్ మరియు ఫోర్త్ గేర్ అయితే ఉంది. నెక్స్ట్ ఇవి పీసీ అండ్ డీసీ లివర్స్. తర్వాత ఈ ట్రాక్టర్‌లో మనకి మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌ని కూడా ఇచ్చున్నారు. అదేను ఇది. నెక్స్ట్ ఇదొచ్చేసి డీసీవీ అండి, డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్. తర్వాత ఫెండర్స్ విషయానికి వస్తే ఈ విధంగా ఉన్నాయండి. సన్నటోళ్ళైతే ఇద్దరు కూర్చోవచ్చు వీటి మీద ఫ్రీగా. నెక్స్ట్ లేబుల్ ప్లేట్‌ని వచ్చి లెఫ్ట్ సైడ్ ఫెండర్‌కి మౌంట్ చేస్తున్నారు. ఇందులో మోడల్, ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్ఎఫ్సి, పీటీఓ పవర్ ఇవన్నీ అయితే చూడొచ్చు. ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క రియర్ వ్యూ. ఫెండర్స్‌కి వెనుక మరియు ముందు వైపు ఉన్న లైట్స్ మొత్తం కూడా ఎల్ఈడీవే.
డ్రైవర్ సీట్ వెనకాల ఒక వాటర్ బాటిల్ హోల్డర్ మరియు ఒక టూల్ బాక్స్‌ని అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ 2 ఫెండర్స్‌కి మధ్యలో ఒక సపోర్ట్ ఫ్రేమ్ అయితే ఉంది. నెక్స్ట్ సేఫ్టీ రిఫ్లెక్టర్ కూడా ఉందండి. తర్వాత మనకి ఇవొచ్చేసి 2 హైడ్రాలిక్ ఇన్‌పుట్ పోర్ట్సు. తరువాత మనం ట్రాక్టర్‌కి ఏదైనా ఇంప్లిమెంట్‌ని తగిలించేటప్పుడు మన దగ్గర రెండో మనిషి లేకుంటే మనం ఆ ఇంప్లిమెంట్‌ని తగిలించేదానికి ఒకరంత ఇబ్బందయితే పడతామండి. అలా ఇబ్బంది పడకుండా మనం లోయర్ లింక్స్‌ని కంట్రోల్ చేసుకునేదానికి ఈ లివర్‌ని అయితే ఇచ్చారు. నెక్స్ట్ హైడ్రాలిక్స్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్‌కి ఉండేది ఏడీడీసీ హైడ్రాలిక్స్. 2000 కేజీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. తర్వాత పీటీఓ విషయానికి వస్తే స్టాండర్డ్ 540, 4 మల్టీ స్పీడ్ పీటీఓ మరియు రివర్స్ పీటీఓ ఉంది. పీటీఓ హార్స్ పవర్ వచ్చేసి 45-48 మధ్యలో ఉంది. నెక్స్ట్ యాక్సిల్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్‌లో ఉన్న ఫ్రంట్ యాక్సిల్ వచ్చి హెవీ డ్యూటీ అడ్జస్టబుల్ ఫ్రంట్ యాక్సిల్ మరియు రియర్ యాక్సిల్‌కి ఉన్న రిడక్షన్ సిస్టమ్ వచ్చేసి ప్లానెటరీ రిడక్షన్ సిస్టమ్. ఇంకా రియర్ యాక్సిల్‌కి గ్రీజింగ్ సిస్టమ్ అండి ఉండేది. నెక్స్ట్ టైర్ల విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్‌కి ఉన్న ముందు టైర్ల సైజు వచ్చి 7.50/16 మరియు వెనకాల ఉన్న టైర్ల సైజ్ వచ్చేసి 16.9/28. మనం ఆప్షనల్‌గా కావాలనుకుంటే చిన్న సైజు టైర్లను కూడా వేసుకోవచ్చు. ఫ్రంట్‌లో వచ్చేసి 6.00/16 సైజు టైర్లను వేసుకోవచ్చు. మరియు రియర్‌లో వచ్చేసి 14.9/28 సైజున్న టైర్స్‌ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క కొలతల విషయానికి వస్తే ముందుగా ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 2020 కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 40 సెంటీమీటర్లు. పొడవు వచ్చి 3.57 మీటర్లు ఉంది. వెడల్పు వచ్చి 1.84 మీటర్లు ఉంది. మైలేజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ రోడ్ మీద ఎంప్టీ ట్రాక్టర్‌తో మనం మినిమమ్ 7-7.5 కిలోమీటర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు 1 లీటర్ డీజిల్‌కి. తర్వాత 710 కల్టివేటర్ మైలేజ్ వచ్చేసి ఒక గంటకి యావరేజ్‌గా 3.5 లీటర్ల డీజిల్ అయితే తాగుతుంది లోడు థర్డ్ గేర్‌లో. ఇంకా ఫైనల్‌గా ఆన్ రోడ్ ప్రైస్ మరియు వారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ 2 వీలర్ వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 9,50,000 నుంచి 10,10,000 వరకు అయితే ఉంటుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకునే గేర్ బాక్స్ సబ్ వేరియంట్‌ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత 4 వీలర్ వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 10,50,000 నుంచి 11,10,000 మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే గేర్ బాక్స్ వేరియంట్‌ని బట్టి ప్రైస్ అయితే డిపెండ్ అవుతుంది. ఇంకా వారంటీ వచ్చేసి 6 సంవత్సరాలు గాని లేదా 6,000 గంటల వరకు ఇస్తున్నారు. ఈ రెండిటిల్లో ఏది ముందు క్లెయిమ్ అయితే అదే వర్తిస్తుంది. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.